ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, రష్మిక మందన జంటగా నటించిన చిత్రం సికిందర్. రంజాన్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూలును రాబట్టడంలో విఫలమైంది. ఇక ఈ మూవీ మూడవ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 200 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఇక ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా 165 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలి అంటే 170 కోట్ల రూపాయల షేర్, 340 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించాలి. అయితే ఈ మూవీ రిలీజ్ అయిన తొలి రోజు కేవలం 26 కోట్ల ఓపెనింగ్స్ని మాత్రమే రాబట్టింది. ఫస్ట్ వీకెండ్లో కేవలం 74 కోట్లనే అందుకుంది ఈ చిత్రం. సల్మాన్ ఖాన్ కెరీర్లో విడుదలైన ఫస్ట్ వీకెండ్ చిత్రాల్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రాల్లో సికిందర్ ఏ స్థానం సంపాదించుకోలేకపోయింది. అంతకుముందు టైగర్ 3 148.50 కోట్లు, టైగర్ జిందా హై 114.93 కోట్లు, రేస్ 3 106.47 కోట్లు, సుల్తాన్ 105.53 కోట్లు, భజరంగి భాయిజాన్ 102.6 కోట్లతో టాప్ 5లో నిలవగా, దబాంగ్ 3 81.15 కోట్లతో 10వ స్థానంలో నిలిచింది. కనీసం ఈ మూవీ ఓపెనింగ్స్ని కూడా సికిందర్ బీట్ చేయలేకపోవడం సల్మాన్ అభిమానుల్ని నిరాశపరిచింది. ఇక ఈ మూవీ మూడవ రోజు మార్నింగ్ షోకు 6.87%, మ్యాట్నీ షోకు 18.91%, ఫస్ట్ షోకు 25.99%, సెకండ్ షోకు 25.85% చొప్పున మొత్తం ఓవరాల్గా 19.42% అనే ఆక్యుపెన్సీది నమోదైంది. ఇక మూడవ రోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ టికెట్ సేల్స్, ఆఫ్లైన్ టికెట్ సేల్స్ అన్నీ కలుపుకొని 21 కోట్ల వరకు రాబట్టిందని ట్రేడ్ అంచనా వేస్తుంది. అయితే భారత్లో ఇప్పటి వరకు 74.5 కోట్లు, ఓవర్సీస్లో 30 కోట్ల చొప్పున 105.88 కోట్ల వసూలను రాబట్టింది. 3 రోజుల్లో 100 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టింది ఈ చిత్రం. మరి రానున్న రోజుల్లో ఈ మూవీ ఎలాంటి కలెక్షన్లను సాధిస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియచేయండి.